ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలువబడే దోవల్ ధైర్యం, తెలివితేటలు, జాతీయ భద్రత పట్ల అంకిత భావంతో నిండిన కెరీర్ దేశ యువతను ఎంతగానో ప్రభావితం చేసింది. ఐపీఎస్ అధికారిగా ఆయన ప్రారంభ రోజుల నుండి ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న వరకు దోవల్ భారతదేశం యొక్క అత్యంత కీలకమైన ఆపరేషన్లలో ముందుండి నడిచారు. ఆయన జీవితం, ధైర్య సాహసాలు మరియు భారతదేశ భద్రతా రంగంపై ఆయన చూపిన ప్రభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అజిత్ కుమార్ దోవల్ 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లోని పౌరీ గఢ్వాల్లోని గిరి బనేల్సియూన్ గ్రామంలో జన్మించారు. సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి భారత సైన్యంలో అధికారి. చిన్న వయసు నుండే దోవల్లో దేశభక్తి మరియు కర్తవ్య భావన ఆయనలో పెంపొందించబడ్డాయి. అజిత్ దోవల్ రాజస్థాన్లోని అజ్మీర్ మిలిటరీ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు మరియు 1967లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1968లో అజిత్ దోవల్ కేరళ క్యాడర్లో భారత్ పోలీస్ సర్వీస్లో చేరారు. 1948లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంపీరియల్ పోలీస్ను అధికారికంగా ఇండియన్ పోలీస్ సర్వీస్తో భర్తీ చేశారు. ఆయన అసాధారణ నైపుణ్యాలు త్వరలోనే ఆయనను ఇంటెలిజెన్స్ బ్యూరోకి తీసుకువెళ్లాయి. అక్కడ ఆయన మాస్టర్ గూఢాచారిగా తన ముద్ర వేశారు. ఆయన అత్యంత గుర్తించదగిన సాహసాలలో ఒకటి ఏంటంటే పాకిస్తాన్లో 7 సంవత్సరాలకు పైగా ముస్లిం వ్యక్తిగా గుర్తింపు మార్చుకుని గూఢాచారిగా పనిచేయడం. ఈ సమయంలో ఆయన భారతదేశం ఎదుర్కొన్న వివిధ బెదిరింపులను ఎదుర్కోవడానికి కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఈ సమయంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. లాహోర్ వీధుల్లో నడుస్తున్నప్పుడు పొడవైన తెల్లటి గడ్డమున్న ఒక వృద్ధ ముస్లిం వ్యక్తి దోవల్ను ఆపి, "మీరు హిందువా?" అని అడిగాడు. ఆశ్చర్యపోయిన దోవల్ స్థిరంగా, "నేను ముస్లిం" అని సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి, "లేదు, మీరు హిందూ" అని పట్టుబట్టాడు. దోవల్ శాంతంగా, "ఎందుకు అలా అనుకుంటున్నారని" అడిగారు. ఆ వ్యక్తి అజిత్ దోవల్ చెవుల వైపు చూపిస్తూ, "మీ చెవులు కుట్టబడ్డాయి, ఇది హిందూ సాంప్రదాయం" అన్నాడు. దోవల్ వెంటనే, "నేను హిందూ కుటుంబంలో జన్మించాను, కానీ ఇస్లాంలోకి మారానంటూ సమాధానమిచ్చారు. ఈ త్వరిత ఆలోచన ఆయన గుర్తింపును కాపాడింది. అదేవిధంగా ఆయన మిషన్ను కొనసాగించడానికి వీలు కల్పించింది. దోవల్ తన కెరీర్లో అనేక హైస్టెక్స్ ఆపరేషన్లలో పాల్గొన్నారు. 1988లో జరిగిన ఆపరేషన్ బ్లాక్ థండర్ ఒక గుర్తించదగిన ఉదాహరణ. ఈ ఆపరేషన్ సమయంలోనే దోవల్ ఐఎస్ఐ ఏజెంట్గా అమృత్సర్లోని స్వర్ణ ఆలయంలో చొరబడి ఖలిస్తానీ వేర్పాటువాదుల ఆయుధాలు మరియు స్థానాల గురించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇది ఆపరేషన్ విజయానికి దోహదపడింది. 2014లో ఇరాక్లోని టిక్రిట్లో ఐఎస్ఐఎల్ ఆక్రమణ సమయంలో ఒక ఆసుపత్రిలో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో దోవల్దే కీలక పాత్ర. ఆయన ఇరాక్కు వెళ్లి ఉన్నత స్థాయి సంప్రదింపులు జరిపి వారి విడుదలను సాధించారు. 2015లో దోవల్ ఆపరేషన్ హార్ట్ ఫస్ట్ ను ప్లాన్ చేశారు. ఇది మయన్మార్లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ వేర్పాటువాదులపై జరిగిన సరిహద్దు ఆపరేషన్. ఈ ఆపరేషన్ విజయవంతమై తిరుగుబాటు గ్రూపులకు బలమైన సందేశాన్ని పంపింది. అత్యంత చర్చనీయాంశమైన ఆపరేషన్ 2016 సర్జికల్ స్ట్రైక్స్. ఇవి ఉరిదాడికి ప్రతిస్పందనగా లైన్ ఆఫ్ కంట్రోల్ దాడి జరిగాయి. దోవల్ ఈ ఆపరేషన్ ప్లాన్ను చేయడంలో మరియు పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషించారు. ఇది సరిహద్దు ఉగ్రవాదంతో వ్యవహరించడంలో భారతదేశ విధానంలో మార్పును సూచించింది. 2019లో పుల్వామా దాడి తర్వాత దోవల్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ గురించి ముందుగా తెలిసిన కొద్ది మందిలో ఒకరు. ఇవి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. 1999లో IC-814 విమాన హైజాక్ సందర్భంగా దోవల్ చర్చల బృందంలో భాగంగా ఉన్నారు. ఇది బందీల విడుదల కోసం మసూద్ అజర్ వంటి ఉగ్రవాదులను విడుదలకు దారితీసింది. ఈ నిర్ణయం విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ దోవల్ యొక్క దృష్టి ప్రయాణికుల భద్రతపైనే ఉంది. అదనంగా దోవల్ 1977 నుండి 1999 వరకు 15 ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన హైజాక్లను విజయవంతంగా అంతం చేయడంలో పాల్గొన్నారు. ఇది ఆయన సంక్షోభ నిర్వహణ నైపుణ్యాలను ప్రదర్శిస్తోంది. 2014లో జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన దోవల్ భారతదేశ భద్రతా వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన 2017లో చైనాతో డోక్లాం స్టాండ్ ఆఫ్ పరిష్కరించడంలోనూ, 2019లో పాకిస్తాన్ నుండి భారతీయ పైలట్ అభినందన్ వర్ధమాన్ను విడుదల చర్చించడంలో
మరియు ఇతర కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆయన పదవీకాలంలో భారతదేశం అంతర్గత మరియు బాహ్య బెదిరింపులపై మరింత దృఢమైన మరియు చురుకైన విధానాన్ని అవలంబించింది. 2022లో గ్లోబల్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జరిగిన క్రాక్డౌన్ను పర్యవేక్షించారు. ఇది జాతీయ భద్రతకు బెదిరింపుగా భావించబడిన సంస్థపై జరిగిన ఒక సమన్వయ ఆపరేషన్. అజిత్ దోవల్ యొక్క జీవిత ధైర్యం, తెలివితేటలు, అంకిత భావానికి నిదర్శనం. పాకిస్తాన్లో ఆయన గూఢాచారి మిషన్ల నుండి ఎన్ఎస్ఏగా ఆయన వ్యూహాత్మక ప్రణాళిక వరకు ఆయన ఎల్లప్పుడూ జాతి భద్రతను మొదటి స్థానంలో ఉంచేవారు. ఆయన కథ కేవలం వ్యక్తిగత ధైర్యానికి సంబంధించింది మాత్రమే కాదు, భారతదేశ భద్రతా విధానాలను రూపొందించే స్ఫూర్తిదాయక నాయకత్వానికి కూడా సంబంధించింది. ఉగ్రవాదంతో వ్యవహరించడానికి ఏకైక మార్గం గట్టిగా తిరిగి దెబ్బతీయడం అంటూ దేశ భద్రతా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు యుద్ధంపై ఆయన ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.